అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో చాలా అరుదైన కొత్త విషయాన్నైతే మీకు చెప్పబోతున్నాను. ఇది ఏమిటంటే పళ్ళకి సంబంధించి వచ్చే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది. నోటికి సంబంధించి, పళ్ళకి సంబంధించి, చిగుళ్ళకు సంబంధించి, నోటికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి శాశ్వతంగా తొలగిపోతాయి. ఇంకా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే మీ పళ్ళు కదులుతున్న పళ్ళు ఏమైతే ఉన్నాయో అవి కూడా కదలకుండా గట్టిగా బిగుసుగా మారిపోతాయి. అలాగే పళ్ళు పుచ్చినా కూడా ఆ పుచ్చిన పంటిలో ఉన్న పురుగు, అలాగే చిగుళ్ళ సమస్యలు, నోటి సమస్యలు, పళ్ళకు సంబంధించి ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకా చెప్పాలంటే 100 ఏళ్ళు వచ్చినా కూడా మీ పళ్ళు రాళ్ళ వలె చాలా గట్టిగా ఉంటాయి. మీరు అప్పటిదాకా పళ్ళు ఏదైనా గట్టిగా కొరకాలంటే భయపడుతున్న వాళ్ళు ఈ పరిహారం చేసిన తర్వాత, ఈ చిట్కా చేసిన తర్వాత మీరు దేన్నైనా సరే, ఎముకలనైనా సరే మీరు కొరకొచ్చు. మీ పళ్ళు అంత బలంగా దృఢంగా తయారవుతాయి. ఇది వాస్తవం, యథార్థం. దీన్నైతే మీరు ఖచ్చితంగా పాటించండి. మరి ఈ యొక్క చిట్కాని వృద్ధులు కూడా చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. నేను అరుదైన విషయాల్ని సేకరించి మీకు వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. మీకైతే ఈ రహస్యాన్ని చెప్పాలి అనే ఉద్దేశంలో నేనైతే చెప్తున్నాను. మీరైతే తూచా తప్పకుండా దీన్ని పాటించండి. అలాగే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. గురువుగారు, మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం, లేదంటే మాకు పలానా రోగం అయితే ఉంది, ఇది చాలా కాలం నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎన్ని వైద్యశాలకి వెళ్ళినా, ఎంతమంది వైద్యులు కలిసినా కూడా మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు అని మీరు వీడియో కింద రాయండి. నేనైతే దాన్ని పరిశీలించి తర్వాత ఒక మంచి వీడియో, అంటే ఆ సమస్య కానీ లేదంటే ఆ రోగానికి కానీ మంచి పరిష్కారాన్ని మీకైతే నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. మీరు ఆ వీడియోని చక్కగా చూసి మీరు ఆ పరిహారాన్ని మీరు చేసుకోండి. తర్వాత మీకున్న సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. కాబట్టి మీరు మీకున్న సమస్యని దాచుకోవద్దు. మొత్తం మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి. మరి నేను ప్రకృతిలో మనకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు నేను చెప్తూ ఉంటాను. మీరు ఏదైనా సరే ఒక చెట్టుని చూడాలని ఉంది, లేదంటే ఒక చెట్టు గురించి మాకు తెలుసుకోవాలని ఉంది అనుకున్నట్లయితే మీరు వీడియో కింద రాయండి. పలానా చెట్టు మాకు కావాలండి, పలానా చెట్టును మాకు చూడాలని ఉంది అని మీరు కామెంట్ అయితే రాయండి. నేను ఖచ్చితంగా దానికి కూడా ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు పళ్ళకి సంబంధించిన సమస్యలకి పరిష్కారం ఏంటో చూడండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదట్లో చూసి ఇంతే కదా అని మీరు అనుకోవద్దు. చాలా మంచి విషయాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఈ యొక్క మొట్టమొదటిసారిగా దీన్ని మీ చెట్టును మీరు గమనించండి. చూడండి, పైన అందమైన పూలు, చాలా చూడముచ్చటగా ఉంది. తర్వాత ఈ యొక్క పత్రాల వర్ణం చూడండి. ఈ యొక్క ఆకు, అంటే ఈ పత్రాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది లేతగా ఉన్నప్పుడు అదిగో చూడండి ఈ రంగులో ఉంటుంది. లేతగా ఉన్నప్పుడు ఈ రంగులో ఉంటుంది. కొంచెం ఇది మధ్యస్థమంగా ఉన్నప్పుడు అదిగో ఈ రంగులో ఉంటుంది. ఇక ఈ యొక్క ఆకులు ఎండిపోయే దశకు వచ్చినప్పుడు పసుపు వర్ణంలోకి మారిపోతాయి. అంటే 3 వర్ణాలతో ఈ యొక్క ఆకులు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు కలిసి కూడా ఉన్నాయి. 2 వర్ణాలు ఇప్పుడే కలిసి ఉన్నాయి చూడండి. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇంకా దీనికి చిన్న కాయలు అయితే ఉంటాయి. ఒక్క పలుకులు లాంటి కాయలు ఉంటాయి. ఆ కాయలు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు మీకు మరలా వీటిని వీడియోలో మరలైతే నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇదిగో దీన్ని మనం ఇలా ఆకుని గిల్లినట్లయితే చూడండి, గంజి వంటి ఒక ద్రవం అయితే వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా గంజి వంటి ద్రవం. ఇదిగో చూడండి, ఆడ ఉబికి వస్తుంది తెల్లగా. ఇదిగోండి, చూసారు కదా.
గంజి వంటి ద్రవం పాలు మాదిరిగా మీరు ఈ చెట్టు ఎక్కడ ఆకుని తెంపినా కూడా ఇదే మాదిరిగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ చెట్టు అనేది ఎక్కువగా బొందరగడ్డలలో ఎక్కువగా ఉంటుంది. అంటే శ్మశానాలలో ఈ యొక్క చెట్టు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీని దీని గురించి చెప్పుకోవాలంటే ఇదొక విషపూరితమైన చెట్టు. విషపూరితం కానీ విషమ రోగాలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది పళ్ళకు సంబంధించి ఎలా పనిచేస్తుంది, ఇంకా ఇతరగా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎవరైనా పళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే, అంటే పంటి నొప్పులు కానివ్వండి, చిగుళ్ళు వాపు కానివ్వండి, చిగుళ్ళ నుంచి రక్తం కారటం కానివ్వండి, చిగుళ్ళ సమస్య కానీ, పళ్ళు పుచ్చుతున్నా, లేదంటే పళ్ళు కదులుతున్నా, లేదంటే తరచూ నోటిపోత సమస్య వస్తున్నా, ఇలా నోటికి సంబంధించి ఏ రకమైన సమస్యతో మీరు బాధపడుతున్నా కూడా వెంటనే మీరు ఈ చెట్టు వద్దకు రండి. ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టుని ఆకుల్ని మనం ఇలా గిల్లంగా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అదిగోండి, ఇలా మనం గిల్లామంటే ఇదిగో ఇలా అలా ఒక ద్రవం అయితే వస్తుంటుంది. దాన్ని మీరు ఒక చూపుడు వేలుతో తీసుకొని దీన్ని చిగుళ్ళకి దంతాలకి వేసి దీన్ని రుద్దుతూ ఉండాలి. అంటే కొంచెం ఎక్కువగానే పాలు తీసుకోండి. కనీసం ఒక 10 ఆకుల్ని మీరు తుంచండి. 10 ఆకులకి ఎంతైతే ద్రవం అయితే వస్తుందో అంత ద్రవాన్ని పళ్ళకి చిగుళ్ళకి వేసి బాగా రుద్దండి. లోపల బయట పళ్ళ మధ్య సందుల్లో చిగుళ్ళు గట్టిగా రుద్దండి. ఇలా రుద్దటం ద్వారా ఏమవుతుందంటే కేవలం 5 నిమిషాల్లో మీ నోరు అంతా కూడా శుభ్రపడుతుంది. అంటే దీన్ని రుద్దక ముందు మీ నోరు ఎలా ఉందో మీరు చూసుకోండి. తర్వాత రుద్దిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. ఒక స్పష్టమైన మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోయే మార్పు అయితే కనిపిస్తుంది. అంటే చిగుళ్ళు శుభ్రపడతాయి. రక్తం కారటం ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. కదులుతున్న దంతాలు ఏమైతే ఉన్నాయో ఇవి కూడా బాగా బిగుసుకుపోతాయి. నోరు కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. మీకు మార్పు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దీంతో మీరు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు పళ్ళు దీని యొక్క పాలతో తోముతూ ఉండండి. ఇంకా ఏదైనా చిన్న చెట్లు ఉన్నట్లయితే వాటిని వేర్లతో సహా పీకండి. పీకితే భూమిలో దీని యొక్క వేరు ఉంటుంది. ఆ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఆ వేరుని నములుతూ మన వేప పుల్ల, కానుగ పుల్ల మాదిరిగా నమిలి దీన్ని బ్రష్ చేస్తూ ఉండండి. పళ్ళ సందుల్లో బాగా రుద్దుతూ ఉండండి. ఈ రకంగా చేసినా కూడా దీని పాలకు కానీ లేదంటే దీని యొక్క వేరుకు కానీ పళ్ళు తోమారంటే పంటికి సంబంధించిన సర్వ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి ఇది విషపూరితం అన్నారు కదండి, మరి దీన్ని పాలు నోట్లో వేసి రుద్దొచ్చు అంటే పాలకు సంబంధించి ఏమి కాదు. విషపూరితం అంటే దీని యొక్క ఆకులు కానీ, కాయలు కానీ, బెరడు కానీ దీన్ని పొరపాటును కూడా నోట్లోకి తీసుకోకూడదు. పాలు మాత్రం చక్కగా పాలు వేరుతో పళ్ళు అయితే తోముకోవచ్చు. ఇంకా ఎలా మనకి మేలు చేస్తుందంటే ఈ చెట్టు, దీన్ని నేపాలం చెట్టు అంటారు. నేపాలం, దీన్నే ఒక సామెత కూడా ఉంది, నేపాలం తింటే భూపాలం అదురుతుంది అనే ఒక సామెత కూడా ఉంది. అది దీనివల్లనే వచ్చింది. ఇంకా పూర్వకాలంలో పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మలద్వారం దగ్గర సమస్య వస్తుంది, పాచిపోయి ఉంటుంది. ఎందుకంటే వారు మలం వెళ్ళిన తర్వాత నీళ్లు పెట్టి కడగరు, ఒక గుడ్డతో తుడుస్తూ ఉంటారు కాటన్ వస్త్రంతో. అప్పుడు ఏంటంటే మలద్వారం పాచిపోయి ఉంటుంది. దీనికి ఏంటంటే దీని యొక్క వేరుని తీసుకొని నీళ్లపైన సాది వచ్చిన గంధంతో మలద్వారం గుండా చుట్టూ పూసినట్లయితే అది 1-2 రోజులకే మలద్వారం పాచిపోయింది కాస్త గట్టిగా బిగుసుగా మారుతుందన్నమాట. కాబట్టి దీన్ని అలా కూడా ఉపయోగించేవాళ్ళు. ఇంకా దీని యొక్క గింజలు ఉంటాయి, అంటే కాయలు ఒక్క పలుకుల మాదిరిగా దీని యొక్క గింజలు ఉంటాయి. ఈ గింజల ద్వారా తీసిన ఆయిల్ని మోకాల నొప్పులకి, అంటే మోకాల పైన పైపూతగా వ్రాసుకోవటం ద్వారా చక్కగా ఈ యొక్క గింజలు, నేపాలం చెట్టు యొక్క గింజలు పైపూతగా ఉపయోగించుకుంటే మోకాల నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ఈ యొక్క ఆకులు, నేపాలం చెట్టు యొక్క ఆకులు మనకి ఎలా మేలు చేస్తూ ఉంటాయి అంటే ఈ ఆకులు చర్మ రోగాలకి చాలా చాలా బాగా పనిచేస్తుంటాయి. ఎవరైతే గజ్జి, తామర, దురదల సమస్యతో బాధపడుతూ ఉంటారో, లేదంటే చర్మం పైన చిన్న చిన్న గుల్లలు వచ్చి బాధపడుతూ ఉంటారో, లేదంటే చర్మం అంతా కూడా ఒక రఫ్గా మారిపోతూ ఉంటుంది చిన్న చిన్న గుల్లలతో, మరి అలాంటి వారికి కూడా ఈ నేపాలం చెట్టు యొక్క ఆకుల్ని దంచి దీని యొక్క రసంలో పసుపు కలిపి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉంటే అన్ని రకాల చర్మ రోగాలు కూడా తగ్గిపోతాయి. ఏదైనా సరే చూడండి, ఈ చెట్టుని పైపూతగా వాడుకోవాలి తప్ప
కడుపులోకి అయితే పొరపాటును కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ప్రాణాపాయం కూడా కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీన్ని పళ్ళెం వరకు మాత్రమే వాడుకోండి.